We have a lot of questions from our viewers online. Could we ask you a few of those? So many questions. Okay. We have a question from Adish from Maharashtra. He says, Namaskaram Sadhguru. I would like to know more about this Mahamantra initiation. They say that Om Namah Shivaya should only be chanted after one is initiated by a guru. Why is that? How can we continue this at home when we are not in your presence? I am asking, how the hell are you going to be without my presence? Well, the simple way is ఒక సరళమైన పద్ధతి ఏంటంటే అది ఆన్లైన్లో ఉంది. get the correct pronunciation of how it మీరు సరైన should be spaced. ఉచ్చారణ ఎలా చేయాలో ఎలా అనాలో తెలుసుకోవచ్చు. At least the first 21 days, మీరు ఇది చేసేటప్పుడు మొదటి 21 రోజుల పాటు picture, ఒక దీపం వెలిగించండి, లేదా ఒక ప్రతిమ పెట్టుకోండి, లేదా ఒక ఫోటో పెట్టుకోండి, స్నానం చేసి కూర్చోండి. ఎందుకంటే భౌతిక దేహానికి or when you దానివైన కొన్ని life పరిమితులు ఉంటాయి. in a certain state, మీరు కొన్ని అంశాలను తాకినప్పుడు shower, మీ శరీరం ఒక విధంగా ఉండాలి. first 21 days, అందుకని కనీసం 21 రోజుల పాటు ఒక దీపం లేదా ఒక ప్రతిమను పెట్టుకోండి. as you do it, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. గైడెడ్గా మీరు స్నానం చేసి కూర్చొని 21 రోజుల పాటు 21 నిమిషాలు if possible, ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుదిరితే లేదా కనీసం ఉదయం చేస్తే అది మీకు ఎన్నో అద్భుతాలను చేస్తుంది. immense impact. ఈ 5 అక్షరాలు, ఈ 5 శబ్దాలు మీ పంచమూలకాల మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది మీకు సాకారం చేసుకోండి. సద్గురు, నా పేరు జాగీర్, నేను లాగోస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 21 ఏళ్ళు. I'm sorry, please. నాకు మళ్ళీనే ప్రజలు అన్ని రకాల విషయాలు చేస్తూ ఉంటారు, అది కూల్ అనుకొని. ఉదాహరణకు సిగరెట్లు కాల్చడం. అయితే నా స్నేహితులను ధ్యానం కూడా కూల్ అని ఎందుకు నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నాను. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ నేను వాళ్ళు అంగీకరించేలా చెప్పలేకపోతున్నాను. Whole lot of people have this idea. Something is ఏదో కూల్ it must be అంటే destructive also. అది మిమ్మల్ని వినాశనం చేసేది కూడా అయి ఉండాలి. What cool means is, కూల్ అంటే ఏంటంటే no matter what kind of situation you మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు బాగుండాలి. అది కదా కూల్గా ఉండడం అంటే. life can throw whatever it wants. జీవితం దానికి ఏం కావాలంటే అది మీ వైపు విసిరేయచ్చు, కానీ మీరు ఎలా ఉంటారో మీరు అలానే ఉంటారు. Determined by what's around you. మీరు ఎలా ఉన్నారు అన్నది మీ చుట్టూ ఉన్న విషయాలను నిర్ణయించడం లేదు, లేదా ఎవరో లేదా మీకు జీవిత పరిస్థితులు ఏం చేస్తున్నాయో అది నిర్ణయించడం లేదు. అలా ఉండగలిగితే అది కూల్ కదా. Or anything else like that. మీరు సిగరెట్లు ఇలాంటివన్నీ కూల్ అనుకుంటే సరే, మీ నోట్లో నిప్పు పెట్టుకొని మీరు చల్లగా ఉండగలం అనుకుంటున్నారా? సరే, Meditation is cool fire ధ్యానం అనేది చల్లటి without burning anything. చల్లటి అగ్ని. అది దేన్ని కాల్చకుండానే అది By transcendence, ప్రజ్వలిస్తుంది. action, ఎందుకంటే the nature of అది transaction పరిమితులను దాటడం బట్టి, అతీతంగా వెళ్ళడం బట్టి, అంతేకాని లావాదేవీల వల్ల జరిగేది కాదు. this is the nature ఈ భౌతికమైన ప్రపంచంలో అన్ని లావాదేవీలతోనే సాగుతాయి. మీకు ఏదైనా కావాలంటే ఇంకో దానికి of transcendence ఇంకో దాన్ని where మీరు దహించాల్సి ఉంటుంది. కానీ ధ్యానం అనేది దానికి అదే ప్రజ్వరిల్లుతుంది.
దానికి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. Let's make it happen. దీనిని మనం Your friends, కూల్ ఫైర్ అందాం. మీ ఫ్రెండ్స్కి Nigerian guys, ఇది they're not చెప్పండి. getting it. Get them here. We'll make them వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొని రండి. వాళ్ళని కూల్ చేద్దాం మనం. అమెరికా నుండి ఎలీనా ఏమడుగుతోందంటే, నమస్కారం సద్గురు. మా సిస్టర్ ఏమంటుందంటే, తను జీవితంతో ఎంతో లోతైన అనుభూతి పొందుతుంది కవిత్వం రాయడం ద్వారా. నాకేమో అలాంటి అనుభూతి ధ్యానం ద్వారా ఉంటుంది. అయితే ఈ రెండు ఒకే విధమైన అనుభూతులు. యోగానే కాదా జీవితాన్ని ఎంతో లోతుగా తెలుసుకోవడానికి? ఇది ఒకటే మార్గం కదా? nothing అవును, ఇది ఒకటే మార్గం. ambit of yoga. ఎందుకంటే యోగాకు బయట ఉన్నది అంటూ ఏమీ లేదు. మీరు శ్వాస చేస్తే అదొక రకమైన యోగా, మీరు నడిస్తే అది ఒక రకమైన యోగా, మీరు గానం చేస్తే అది ఒక రకమైన యోగా, మీరు కవిత్వం రాస్తే అది మరొక రకమైన యోగా. యోగా అంటే చేతులు కాళ్ళు మెలితిప్పడం కాదు. యోగా అంటే మీ వ్యక్తిత్వానికి ఉన్న పరిమితులను మీరు చెరిపేయడం. ఎరుకతో మీకు ఎలా కావాలంటే అలా చేయండి, కానీ ఆ పని మాత్రం చెయ్యండి. యోగరతోవా భోగరతోవా ఏ విధంగా అయినా సరే. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ చుట్టూ ఎలాంటి పరిమితమైన ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పరచుకున్నారో దానిని పగలగొట్టేసేయండి. ఇది మీ అందరికీ జరగాలి. వైశాఖ్ కేరళ నుంచి ఏమడుగుతున్నారంటే, కాస్ట్ సెన్సస్ గురించి ఎంతో రాజకీయ చర్చ నడుస్తోంది. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? Which are not of Indian origin faces. So let me ఇక్కడ చాలామంది భారతీయులు కాని వారు ఉన్నారు. అసలు దీని అర్థం ఏమిటో చెప్తాను. there was a time కులం అంటే ఏమిటంటే, ఒకానొక కాలంలో technical colleges, భారతదేశంలో ఎటువంటి training institutes ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేవు. for skills of మీరు ఏవైనా నైపుణ్యాలు నేర్చుకోవాలంటే అటువంటి నైపుణ్యాలు మీ కుటుంబంలోనే నేర్చుకునేవారు. అది కూడా మీ కులం వారి దగ్గరే నేర్చుకోవాలి. ఒకవేళ మీ తండ్రి చెప్పులు కుట్టేవారైతే మీరు చెప్పులు కుట్టడం ఎలాగో నేర్చుకుంటారు. అటువంటి కుటుంబంలో ఉన్న అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారు. doesn't fit into that. ఎందుకంటే ఒక విధమైన It was at వ్యవస్థ ఏర్పాటై ఉండేది. అందుకని అదే విధంగా చేసేవారు. became అయితే ఇలా పనులకు మనం ఏవైతే కులాలుగా పెట్టుకున్నామో, తద్వారా నైపుణ్యాలు సామర్థ్యాలు అందించేవారో భావితరాల వారికి, దానిని మధ్యలో ఎక్కడో started thinking పద్మశాలీలు superior to the blacksmith. కంటే కంసాలి గొప్పవాణ్ణి అనుకోవడం మొదలుపెట్టాడు. Smith, I'm sorry ladies. మీరు కంసాలి లేకపోయినా జీవించవచ్చు. అయ్యో స్త్రీలకు సారీ, Without a blacksmith, మేమైతే ఉండగలం కానీ మీరైతే ఉండలేరు. superior to the blacksmith. మనం కానీ కంసాలి ఎక్కడో తాను పద్మశాలి కంటే గొప్పవాడిని అని అనుకుంటాడు. Thinks he is better than the other. ఒక మూర్ఖుడు మరొక మూర్ఖుడి కంటే గొప్పవాడిని అని అనుకుంటాడు. By what you're doing, great. మీరు ఏం పని చేస్తున్నారో దాన్ని బట్టి మీరు గొప్పవారు అనుకుంటే మంచిదే, కానీ మీ Fortunately, this happened పుట్టుక వల్ల మీరు గొప్పవారు అనుకుంటే అది మీ వినాశనానికి దారితీస్తుంది. really a distribution of work. ఏదైతే మనం పనిని పంచుకోవడానికి మార్గమో, ఏదైతే ఒక తరం నుండి మరొక తరానికి నైపుణ్యాలను సామర్థ్యాలను అందించుకోవడానికి మార్గమో, అది భిన్నమైన రూపాలు దాల్చింది. ఈ రోజుకి కూడా రూరల్ ఇండియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. కానీ మరొక స్థాయిలో చూస్తే Security system. ఇది ఒక విధమైన సమాజపరమైన రక్షణ వ్యవస్థ. My grandfather opened నేను మీకు ఒకటి చెప్పాలి. మా తాతగారు father also. ఒక పెద్ద సత్రం కట్టించారు. వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. దాన్ని ఆయన ఇంకా పెద్దదిగా చేశారు. Around 200 to 300 students అందులో దాదాపుగా 200-300 విద్యార్థులు వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ come here
ఎంతో కుగ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఉచితంగా విద్య, ఉచితంగా భోజనం వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు చదువుకోవాలి. ఒక వార్డెన్ ఉండేవారు. అన్నీ ఫ్రీయే. only for his caste. అయితే అది వాళ్ళ కులానికి సంబంధించిన వారికే. Things were done by other people for their అలానే ఇతరులు వాళ్ళ కులం వారి కోసమే చేసుకునేవారు. అంటే ఇది సమాజపరంగా ఒక రక్షణ కల్పించడం లాంటిదే. భారతదేశంలో ఎలా ఉండేదంటే, మీరు ఏ ఊరికైనా సరే వెళ్ళి నేను ఈ కులం వాడిని అని చెబితే వాళ్ళొచ్చి మీకు భోజనం పెట్టేవారు. అలా లేకపోతే మీకు ఏ విధంగా ఒక రక్షణ ఉంటుంది? but the word ఇలాంటివన్నీ ఒక కాలంలో పనిచేశాయి. vocabulary of the past, కానీ not of the future. కులం అనే పదం గతానికి చెందినది అయి ఉండాలి. ఈనాడు మనకి కులం అనే పదం అవసరం లేదు. కానీ అదే సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, Structure, మనం ఎటువంటి వ్యవస్థను alternative అంతకంటే గొప్ప వ్యవస్థను నిర్మించకుండా కూలగొట్టకూడదు. will fall through the cracks. ఒకవేళ దానికంటే భిన్నమైన వ్యవస్థ మరి ఒకటి లేకపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. As today, ప్రజలకు people who are living in the village migrate to the ఇప్పుడు there is no caste, there is no clan. గ్రామాల్లో ఉన్నవారు సిటీకి వెళ్తున్నారు. అక్కడ కులాలు లేవు, అక్కడ జాతులు లేవు. To the very bottom, మీరు కనుక బాగా సంపాదించకపోతే అన్ని విధాలుగా వాళ్ళు so దుర్వినియోగానికి గురవుతారు. systems or social securities అందుకని ఇవి ఒక రకమైన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇవి ఇంకా పనిచేస్తున్నాయి. a system is ఒక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నా సరే దాన్ని పూర్తిగా తీసేసే ముందు అంతకంటే మెరుగైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. లేకపోతే చాలామంది ఇబ్బందులు పడతారు. 21వ basis of caste. శతాబ్దంలో మనం సమాజాన్ని కులాల పరంగా విభజించకూడదు. దీని గురించి బాగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అటువైపు వెళ్ళాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ప్రజలకు వాళ్ళు ఏ కులం వారో కూడా వాళ్ళకి గుర్తులేదు. ప్రస్తుతం ప్రతి వారికి సహకారం అందేలా, ప్రతివారు ఎదగగలిగేలా ఉన్న వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం. కేవలం ఒక కులం వారే కాదు. మనం ఇక్కడ యోగా సెంటర్లో వాళ్ళు ఏ మతం వారు, ఏ కులం వారు, అసలు వాళ్ళు ఎవరో మనం అడగం. మీరు మనిషిలా కనిపిస్తే చాలు, మాకు పర్వాలేదు. ఇది ముందంజ వేసే మార్గం. మీ నాన్నగారు ఎవరు Should not determine అనేది who you are, మీరు ఎవరు అన్నది నిర్ణయించకూడదు. determine who you మీరు ఎవరు అన్నదే మిమ్మల్ని ఎవరు అన్నది నిర్ణయించాలి. measured for your competence మీ ఈ సమాజంలో way of being, మీ సామర్థ్యాన్ని గుర్తింపు, or what you can do. మీరు ఏం చేయగలరు అన్నదానికి గుర్తింపు ఉండాలి. కానీ మీ తండ్రి ఎవరు అన్నదాన్ని బట్టి మీకు ఒక గుర్తింపు రాకూడదు. సద్గురు తమిళనాడు నుండి కార్తికేయన్ ఏం అడుగుతున్నారంటే, మా ఊర్లో నేను ప్రతిరోజు వెళ్ళే ఒక ఆలయం ఉంది. అయితే అందులో పనిచేసే పూజారి ఆ విగ్రహంలో ఒక చిన్న క్రాక్ గమనించాడు. అందుకని ఆ దేవుణ్ణి తీసి నదిలో పెట్టి వేరే విగ్రహాన్ని పెట్టారు. నా విగ్రహాన్ని వాళ్ళు నీళ్లపాలు చేశారు. నాకు ఆ విగ్రహం అంటే ఎంతో ప్రాణం. వాళ్ళు ఈ విధంగా ఎలా చేయగలరు? Mind, are you cracked? నేను మిరకల్ ఆఫ్ మైండ్కి పక్క నుంచున్నాను. మీకు కూడా ఎక్కడొక్కడ ఒక చిన్న క్రాక్ వచ్చిందా? You live in a మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఎలాంటి నాగరికతలో ఉన్నారంటే, planet ఈ గ్రహం మీద ఇది ఒక్కటే నాగరికత. that we దీనికి పూర్తిగా ఎరుక ఉంది. అదేంటంటే మనమే దేవుళ్ళని సృష్టించాము. మిగతా అన్ని చోట్ల దేవుడు వాళ్ళని సృష్టించాడు అన్నారు. కానీ ఈ సంస్కృతిలో, ఈ సాంప్రదాయంలో మనకింత మాత్రం ఎరుక ఉంది. మనమే మన దేవీ దేవతలను తయారు చేసామని మనకు తెలుసు. అందుకే మనకి ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా వాళ్ళను సృష్టిస్తాము. మీ అందరికీ తెలుసు, సంవత్సరానికి ఒకసారి మనకు make a వినాయక చవితి, Ganapati. గణపతి పూజ చేస్తాము. Understand the elephant faced god, I'm sure you've seen.
గణపతిని మీరందరూ చూశారు కదా, ఆయన్ని మనం చక్కగా మట్టితో కానీ పిండితో కానీ చేస్తాము. ఆయనే మన సర్వస్వం అన్నట్లుగా పూజిస్తాము. 15 రోజుల తర్వాత ఆయన్ని నిమజ్జనం చేస్తాము. ఆయన కరిగిపోతాడు. మనమేమో చాలా ఆనందపడతాం. ఇదేమిటి, ప్రపంచంలో మరెక్కడైనా ఇది సాధ్యమేనా? మీరేదైతే భగవంతుడు అని అనుకుంటారో మీరు వెళ్ళి ఆయన్ని నిమజ్జనం చేసి ఆయన కరిగిపోయేలా చేయడం. ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. బస్తర్లో దేవిని 1 సంవత్సరం పాటు పూజిస్తారు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆవిడని నిమజ్జనం చేస్తారు. మన సంస్కృతి ఇటువంటిది. కానీ మీ ఆలయంలో ఉన్న పూజారి ఆయన ఏం పని చేశాడో అది మంచి పని చేశాడు. ఒక విగ్రహం కనుక సరిగ్గా ప్రాణప్రతిష్ఠ చేసినట్లయితే అది ఏ విధంగా అయినా దానికి కొద్దిగా డ్యామేజ్ జరిగితే లేదా క్రాక్ వస్తే అది శక్తిని లోపలికి లాక్కుంటుంది. అది మంచిది కాదు. అప్పుడు ప్రజలు దానికి దగ్గరికి వెళ్ళకూడదు. అప్పుడు నదిలో చాలా లోతుగా ఉన్న చోటు చూసి అందులో వేయడం కానీ సముద్రంలో వేయడం కానీ చేస్తాము. అలా చేయడం మంచిదే. ఈ రోజుల్లో ఒకవేళ మీకు అలా విరిగిపోయిన విగ్రహం దొరికితే మీరు అది తెచ్చి మీ గార్డెన్లో పెట్టుకుంటారు. ఇది బాగుంది, అందంగా ఉంది అనుకుంటారు. అది మంచిది కాదు. ఒకవేళ దానికి ప్రాణప్రతిష్ఠ చేయకపోతే అది పర్వాలేదు, అది ఉట్టి రాయే. కానీ దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత అలా జరిగితే అప్పుడు అది మంచిది కాదు. మీరు దాని దగ్గరలో ఉండకూడదు. తమిళనాడులో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, పేరు పొందిన ప్రదేశాలు. మీరు అక్కడికి కనుక వెళ్తే మీకు ఫెయిల్యూర్ వస్తుంది అని నమ్మకం. ఎందుకంటే పొలిటికల్ పవర్లో ఉన్నవాళ్ళు అసలు ఆ ఆలయానికే వెళ్ళరు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలక్షన్ ఓడిపోతారు అని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే చాలా కాలంగా అది శక్తిని లాగేస్తుంది. మీరు ఎక్కడున్నా సరే మీ ఆలయంలో ఉన్న పూజారి మంచి పని చేశారు, అది మంచిదే. విరుష్కి గుజరాత్ నుంచి ఏం అడుగుతోందంటే, సద్గురు మీరెప్పుడు ఏ ఆలయంలోనూ ఆరాధన చేయరు అని చెప్పారు. మరి అసలు ఇన్ని ఆలయాలు మీరు ఎందుకు కడుతున్నారు? మేమెందుకు ఈ ఆలయాలకు వెళ్ళాలి? నేను మీకు ఎటువంటి ప్రార్థన నేర్పించలేదు. నేను ఆలయాలు కడుతున్నాను అంతే. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేది ఒక పనిగా చేస్తే మీరు దేని గురించో అడుగుతున్నారు. మీరు కోర్టులో కూడా ఎలా పెడతారు? మై లార్డ్ అంటారు, నాకు ఇది కావాలి అని రాస్తారు. అందుకని ప్రార్థన అనేది మీరు దేవుణ్ణి ఏదో ఒకటి అడగడం. ఏది ఏమైనా సరే నేను భగవంతుని ఏమీ అడగను అని చెప్తున్నా. ఒకవేళ మీరు దేన్నైనా దివ్యమైనదిగా భావిస్తే అప్పుడు మీరు వెళ్ళి దానికి సలహాలు ఇవ్వాలనుకుంటే అది అంత బాగా పనిచేయడం లేదు అని అర్థం కదా. మీకంటే అది ఉన్నతమైన మేధస్సు కలిగినదైతే మీరు వెళ్ళి ఆయనకు ఏం చేయాలో చెప్పకూడదు. మీకంటే తక్కువ మేధస్సు అయితే మళ్ళీ వెళ్ళి ఆయనకి ఏం చేయాలో చెప్పకూడదు కదూ. నేనేం నమ్ముతానంటే అది నాకంటే ఎంతో ఎక్కువ మేధస్సు ఉన్నది అని. అందుకని నేను భగవంతుడు ఏం చేయాలో చేయకూడదో నేనేమి చెప్పను. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేస్తారు. ఉన్నదాన్ని నేను నిర్వహించాలి. నా తల పగలగొట్టాలనుకుంటే తల పగలగొట్టి సగం మెదడు తీసేశారు, కానీ నేను సగం మెదడుతో బాగానే ఉన్నాను. నేనెప్పుడు ప్రార్థనలు చేయలేదు, మీరు కూడా చేయకూడదు. ఆలయం అనేది ఒక శక్తి క్షేత్రం. మీరు అందులో మునిగిపోవాలి. మీకు ఒక ఫోన్ ఉంటే మీరు విగ్రహం ఫోటోలు తీయాలి, లేదా మీరు ఇలా తీయాలి, లేదా ఏదో ఒకటి మీకు ఏదో ఒకటి కావాలి. కాబట్టి మీకు ఏదో నేర్పిస్తాం, డామ్ డూమ్ డడం డడం డమ్ 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 అని. అంటే ఒక మంత్రం అని చెప్తున్నా.
మీకు మౌనంగా ఉండడం ఎలాగో తెలియకపోతే సరైన శబ్దాలు ఉపయోగించి మీరు మౌనంగా మారండి. మీరు నిశ్చలంగా ఉండడం ఎలాగో మీకు తెలిస్తే మీకేమీ అక్కర్లేదు. Use some sounds to bring మీకు నిశ్చలంగా ఉండడం ఎలాగో తెలిస్తే మనం అవి ఉపయోగించవచ్చు. కానీ అది ప్రార్థన కాదు. into your powerful space. మీరు ఒక శక్తి క్షేత్రంలోకి వెళ్తే మీరు దేన్ని అడగకూడదు. మీకేం కావాలో అది చేయండి. మీకు ఏదొచ్చినా నేను ఎలాగోలా నిర్వహించుకుంటాను అనుకోవాలి. Medhashri from Karnataka asks, కర్ణాటక నుండి మేధాశ్రీ ఏమడుగుతోందంటే, నమస్కారం సద్గురు, నేను శివ భక్తురాల్ని. the real Shiva. నేను నిజమైన శివుని చూడాలనుకుంటున్నాను. లింగాలో లేదా విగ్రహమో కాదు. అందుకు నేనేం చేయాలి? Wow. Shiva. How far can I go? శివ. No, no. The microphone. Hello? The word Shiva. శివ అన్న పదానికి అర్థం ఏమిటంటే ఏదైతే సృష్టి కాదో అది అని. Want to perceive మీరు that which is not. ఏదైతే భౌతికమైనది కాదో దాన్ని అనుభూతి చెందాలి అంటే దీనికి ఒక రూపం లేదు, దీనికి స్పర్శ లేదు. Perceive that. మరి దాన్ని ఎలా మీరు తెలుసుకోవాలి? Ability to perceive ప్రస్తుతం through the five senses. మీరు పంచేంద్రియాల ద్వారానే దేన్నైనా తెలుసుకోగలుగుతున్నారు. మీరు చూడగలిగింది. Tell me, am I more important to you? నేను Or మీకు the air that you breathe right now is more important to you? నేను మీకు ఎక్కువ ముఖ్యమా లేదా మీరు పీలుస్తున్న గాలి ఎక్కువ ముఖ్యమా? చెప్పండి నిజాయితీగా. Naive. The air that you breathe is మీరు తీసుకుంటున్న శ్వాస ఎంతో ముఖ్యమైనది, కానీ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. you can argue it's not మీరు చూడలేకపోతున్నారు కదా అని అది లేదు అని మీరు వాదించవచ్చు. then you know. కానీ మీరు కాసేపు మీ ముక్కు పట్టుకుంటే మీరు జీవించలేరు అన్న విషయం మీకు తెలుస్తుంది. Which is subtle. ఏదైనా సరే సూక్ష్మంగా ఉన్నదాన్ని మీ పంచేంద్రియాలు గ్రహించలేవు. Means that which doesn't have a form. ఏదైతే లేదో అంటే దానికి రూపం లేదు, స్పర్శ లేదు, దానికి వాసన లేదు. ఇక దాన్ని ఎలా గ్రహించగలరు? Perception. మీ గ్రహణశీలత Because you can't see the air. మారాలి. మీ గ్రహణశీలత పరిణామం చెందాలి. ఢిల్లీ నుంచి వచ్చిన వారు గాలిని They're smoking it. చూడగలరు కదా, See it. వాళ్ళు చూడగలుగుతారు గాలిని. So if you want to perceive that, you need మీరు to transcend your దానిని There are ways గ్రహించాలి అంటే beyond the మీ five senses. పంచేంద్రియాలను Hearing, smelling, అతీతంగా వెళ్ళాలి. అంటే చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, but it will need a స్పర్శ, వీటికి మించిన ఒక అవగాహన ఉంది. దానికి కొంత ఏకాగ్రత కావాలి. అన్నిటికీ మించి అంకిత భావం కావాలి. 21st century. ప్రస్తుతం 21వ శతాబ్దం. You don't know the problems of ఇలా ఉన్నారు. getting people focused on some damn thing. ఎవరినైనా దేని మీదైనా ఏకాగ్రతతో ఉంచాలంటే గురువులు ఎంత సర్కస్ చేయాలో తెలుసా మీకు? We have the most ఎందుకంటే distracted generation మా ever. దగ్గర ఉన్నది ఎంతో డిస్ట్రాక్ట్ అయిన జనరేషన్. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఏమీ జరగట్లేదు అంటే వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుంది, ఫోమో వస్తుంది. The whole universe. నేను సృష్టినే మిస్ అయిపోతున్నానేమో అనుకుంటారు. This guy. అదంతా ఫోన్లోనే అనుకోండి. So, because of this, ఇందువల్ల like a very impossible task, it is not. ఇది ఎంతో అసాధ్యమైన విషయంగా కనిపిస్తోంది, కానీ అది కాదు. మీరు దేనిలో అయినా సరే ఒక విశిష్టమైన నిమగ్నత, అంకిత భావం తీసుకుని వస్తే మీకే శివుడు అంటే ఏమిటో తెలుస్తుంది. That which is formless, ఏదైతే రూపానికి అతీతమో, without any feel or దేనికైతే ఒక క్షేత్రమో ఒక పరిమితో లేదో not అది somewhere.
It's everywhere. అది ఎక్కడో లేదు, అది అన్ని You చోట్ల are ఉంది. incapable of కానీ experiencing మీరు anything దాన్ని అనుభూతి outside of చెందే this. సామర్థ్యం మీకు Hello? లేదు దీనిలో Right తప్ప. now, ప్రస్తుతం are you able to hear me? మీరు నన్ను వింటున్నారా? మీకు నేను where do you hear me? వినిపిస్తున్నానా? మీకు నేను ఎక్కడ వినిపిస్తున్నాను? Within yourself? Where do మీలోనే. you see me? మీరు నన్ను ఎక్కడ Within చూస్తున్నారు? yourself? So మీలోనే. you are incapable of అంటే experiencing anything outside మీరు of you. మీకు బయట So దేనిని even if it అనుభూతి comes to చెందలేరు. Shiva, ఆ సామర్థ్యం you మీకు can లేదు. only experience శివుడి it within విషయంలో yourself కూడా ఆయన్ని because మీరు everything అంతర్ముఖంగానే that's అనుభూతి physical చెందగలరు. about you, ఎందుకంటే మీ everything గురించిన which has a భౌతికమైనది form ఏదైతే and a ఉందో, feel about you, ప్రతిదాని you gather ఏదైతే from మీకు this ఒక planet. రూపం, ఒక విధమైన స్పర్శను కలిగిస్తోందో, అదంతా మీరు ఈ am I talking భూమి to? నుండి తీసుకున్నదే కదా. anything that you can touch about you మీరు and దేన్నైతే see, you gather ముట్టుకోగలరో, from outside. చూడగలరో, Isn't it? అవన్నీ మీరు బయట నుంచి పోగు So చేసుకున్నవే what కదా. you gather మీరు can be yours. పోగు It's చేసుకున్నది not you. మీది You కావచ్చు, gather so much. కానీ అది మీరు There must కాదు. be something మనం more ఇంత fundamental. పోగు చేసుకున్నామంటే So దానికంటే if you- మౌలికమైనది ఏదో what you ఒకటి have gathered, ఉండాలి. if you can మీరు keep it aside దేన్నైతే for a పోగు minute, చేసుకున్నారో this is దాన్ని what ఒక నిమిషం పాటు meditative పక్కన means. పెట్టగలిగితే Meditation దాన్నే means this, ధ్యానం అని all that you అంటాము. have gathered, ధ్యానం keep it అంటే down for a మీరు moment. పోగు చేసుకున్నదంతా Then you worship. కాసేపు పక్కన పెట్టేయడం. అప్పుడు మీరు ఆరాధన చేయవచ్చు. Hyun Lee Moon from Korea asks, కొరియా నుండి హ్యూన్ లీలు ఏమడుగుతున్నారంటే, South or north? Accordingly, I'll answer. కొరియా అంటే సౌత్ నార్త్ చెప్పండి, ఆ ప్రకారంగా సమాధానం చెప్తాను. and I find it difficult to comprehend Shiva. సద్గురు, నాకు శివుడు అంటే ఏమిటో తెలియడం లేదు. దేవుళ్ళు, దేవతలు, అసురులు కూడా ఆయన పూజిస్తారు. ఆయన మగవాడు కానీ అర్ధనారీశ్వరుడు. ఈయనేమిటో నాకు చాలా విచిత్రంగా ఉన్నాడు, కానీ నేను ఆయన నుండి దృష్టి మళ్లించలేకపోతున్నాను. నేను శివుడు అంటే ఏమిటో ఎలా తెలుసుకోవాలి? For relationships. ఆయన ఎటువంటి సంబంధ బాంధవ్యాల కోసం చూస్తున్న వ్యక్తి కాదు. Not a guy who's looking for relationships. So, how can you relate to him? మీరు ఆయనతో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి అంటే, See, you live in a home, whatever kind of home it is. మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నారో, You know, if the ceiling ఒక leaks, ఇంట్లో ఉన్నారు, you know that. మీకు సీలింగ్ లీక్ అవుతుందంటే Flooring is మీకు cracked, తెలుసు. you know that. ఫ్లోరింగ్ క్రాక్ అయితే మీకు తెలుస్తుంది. Rats coming out of the walls, you know ఎలుకలు that. వస్తున్నాయంటే మీకు ఆ విషయం But you తెలుసు. do not know the condition of the కానీ foundation. Isn't it? మీకు దాని పునాది ఎలా ఉందో తెలియదు కాదు. But you have no clue. ఇది That's the problem. మీ ఇంటికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన విషయం, కానీ మీకు అది ఎక్కడుందో తెలియదు. అలానే మీరు ఆ మూలంతో సంబంధం కోల్పోయారు, ఎందుకంటే మీరు చూడలేరు, Same thing here. మీరు అక్కడ లేరు. You are not ఇక్కడ కూడా living అంతే. with the roots. మీరు మీ మూలాలతో జీవించడం లేదు. మీరు పై పైన వాటితో If you looked at your ఎంతో wife's face or your husband's face in the last 15 ఎంతో days, విస్మయం unless చెందారు. you have a మీ భార్య మొహం లేదా మీ భర్త మొహం చూస్తే, because she keeps sending it. She keeps sending it. I take this thing seriously, be careful. లవ్ యూ సద్గురు అంటుంటే ఎవరో, సద్గురు నేను ఇది సీరియస్గా తీసుకుంటాను అని చెప్తున్నారు. అయితే శివుడితో అనుసంధానం ఏర్పరచుకోవడం ఎలా అంటే, మీకు మూలమైన దానితో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలంటే, ఉన్న ఒకే ఒక మార్గం అంతర్ముఖులు అవ్వడమే. అంతర్ముఖులం అవ్వడం అంటే Turning inward ఆలోచించడం does not కాదు, mean analyzing and synthesizing yourself. మిమ్మల్ని మీరే Turning inward means అనలైజ్ చేసుకోవడం going కాదు. beyond all that you have gathered from అంతర్ముఖం అవ్వడం అంటే బయట నుండి పోగు చేసుకున్న వాటన్నిటికీ దూరంగా వెళ్ళడం. శరీరం అన్నది బయట నుంచి పోగు చేసుకున్నదే. మనసులో ఉన్న భావనలన్నీ బయట నుండి పోగు చేసుకున్నవే. Just do this every day before you go to bed. ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు ఈ పని చేయండి. మీకు ఏదైతే సంబంధం ఉందో All of you, వాటని many అవన్నీ. of you are here with your families. చాలామంది ఇక్కడకు మీ కుటుంబాలతో వచ్చారని నాకు తెలుసు, కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, But either they will die or you will die one day. Hello?
ఒక వాస్తవం I'll bless ఏంటంటే you with a full ఏదో life, ఒక but రోజున still you will వాళ్ళు die. మరణిస్తారు లేదా that మీరు okay? మరణిస్తారు. మీకు Either you will సంపూర్ణ die, ఆయుష్ or the people that ఉండాలని you love will die. One of them will die. ఆశీర్వదిస్తాను. మీరు మరణిస్తారు anyway, లేదా this is gonna మీరు happen. ప్రేమించే వాళ్ళు మరణిస్తారు. So, ఏదో at least ఒకటి when you go to జరిగేదే. కనీసం మీరు sit on your bed for నిద్రపోయేటప్పుడు 2 minutes and మీ consciously in మంచం your మీద mind, 2 నిమిషాల పాటు everything. కూర్చొని everything. Your home, your wealth, your ప్రతి qualifications, దాన్ని your చూడడం positions మొదలు in the పెట్టండి. world, your మీ ఇల్లు, relationships, మీ your body, your mind, క్వాలిఫికేషన్స్, everything. మీ శరీరం, మీ మనస్సు, మీ ఇల్లు, ఇవన్నిటిని పక్కన A few పెట్టి days it నిద్రపోండి. looks like you're doing something కొన్నాళ్ల funny, పాటు that మీరేదో doesn't work. విచిత్రంగా చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇది పని చేయడం లేదని You will see అనిపిస్తుంది. one day you will wake up ఇది పని చేయడం లేదు అని మీకు అనిపిస్తుంది. and now కానీ ఏదో ఒక రోజున ఒక అద్భుతంగా మీరు మేల్కొంటారు, ఒక అద్భుతమైన వ్యక్తిగా. a mental mess. అంతేకాని మెంటల్ మెస్గా ఉండరు, ఒక అద్భుతమైన మనిషిగా ఉంటారు. You human beings? మీరు మనుషులా లేక So you must understand you are the మీరు only ఏం creature on అర్థం the planet చేసుకోవాలంటే who is being referred to మిమ్మల్ని మాత్రమే మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాము. ఎందుకంటే మీకు ఎలా ఉండాలో తెలియాలి కాబట్టి. వాళ్ళు ఎంత పొరపాటు చేశారు, you're supposed to know how to be మీకు ఎలా ఉండాలో తెలియాలి. is according to the మనం ఏం చేస్తున్నామో అది ప్రపంచ అవసరాలకు అనుకూలంగా ఉండాలి. to be. Do you have కానీ మనం ఎలా ఉండాలి in your life? అంటే ఎలా ఉండాలో తెలిస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? Before you go to bed, మీరు పడుకునే 2 నిమిషాల ముందు everything that you అన్నీ పక్కకు పెట్టేయండి. మీరు పోగు చేసుకున్న అన్నీ, wealth you gathered, మీరు ఇంటిని పోగు చేసుకున్నారు, ధనం పోగు చేసుకున్నారు, భర్త, భార్య, పిల్లలు వీళ్ళందరినీ పోగు చేసుకున్నారు, you gathered, you're very శరీరాన్ని పోగు చేసుకున్నారు, మనస్సుని పోగు చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ ఊరికే వదిలిపెట్టేవు మిమ్మల్ని. కాసేపు పక్కన పెట్టి అలా పడుకోండి. ప్రతిరోజు ఈ పని చేయండి. ఏదో ఒక రోజున భిన్నంగా మేల్కొంటారు. no, I'm not talking about your divorce. That's not నేను what I'm మీ talking. డివోర్స్ గురించి మాట్లాడటలేదు, అది కాదు నేను మాట్లాడుతున్నది. Sadhguru, we have a lot of questions సద్గురు, మనకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. with this. బహుశా మనం ఈ ప్రశ్నతో This comes from ముగించవచ్చేమో. Sumangini ఇది from Odisha. సుమంగిని, ఒరిస్సా నుంచి రాస్తున్నారు. If Sadhguru, just 7 minutes of meditation కేవలం is sufficient, 7 నిమిషాల ధ్యానం why did సరిపోతున్నట్లయితే Saptarishis and other yogis సప్త ఋషులు ఇంకా spend so ఇతర many years యోగులు doing intense ఇన్ని సంవత్సరాలు తీవ్రమైన సాధన ఎందుకు చేశారు? Smart and fantastic and ఓ, అది ఎందుకంటే మీరందరూ ఎంతో స్మార్ట్, మీరు ఫెంటాస్టిక్, వాళ్ళంతా మొద్దులు. ఈ సమాధానం వినాలనుకుంటున్నారా? లేదు. 7 నిమిషాలు చేయడం అనేది ఘోరం. కనీసం 7 నిమిషాల పాటు. ఇది మీకు ఆత్మజ్ఞానం కలగడానికి కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి. for a genuine ఇది seeker. నిజమైన అన్వేషకుడికి కాదు. ఇది 300 మంది And even if they ప్రజలకు fall sick, they think it's వీళ్ళు because of ఏమీ somebody. చెయ్యరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఇది ఎవరి వల్లో అనుకుంటారు. Who are not even taken ఎవరైతే responsibility for కనీసం how they are. వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు అన్న దానికి బాధ్యత తీసుకోలేదు. Anger or some మీరు madness. కోపంలోనో పిచ్చిలోనో అరుస్తారు. It's me who's doing this. నేను చేస్తున్నాను అన్న విషయం మీకు అర్థం కాలేదు. అతను నాకు ఇది చేశాడు అని అనుకుంటారు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనీసం 7 నిమిషాలు చేస్తే మీరు మేల్కొంటారు. మీరు ఒకసారి మేల్కొన్న తర్వాత మీరు ఏదైనా మంచిదాని రుచి చూస్తే మీరు ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటారు. నేను అది నమ్ముతాను. Starters, yes, that's a good word. ఇది ఒక స్టార్టర్ లాంటిది. కరెక్ట్. The dessert is starter. coming later. That's something. తరువాత మనకి స్వీట్ వస్తుంది. ఇప్పటికి ఇంకా రాలేదు. Oh, is that the last question? ఇది ఆఖరి ప్రశ్న. ఓకే, సరే. Anyway, I want to tell you something నేను మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే very important, but I want ముఖ్యమైన విషయమే. to behave in a certain way. మీరందరూ ఒక విధంగా ఉండాలి అది జరగాలంటే. మా దగ్గర మహాకుంభ నుంచి వచ్చిన జలం ఉంది. We want to put it on you. మేము అది మీ మీద జల్లాలనుకుంటున్నాం. You shouldn't కానీ push into the bag. మీరందరూ
ఇలా If you can all తోసుకొని రాకూడదు. simply stand there without మీరు ఊరికే దగ్గరకు వచ్చి కదలకుండా నిలబడితే చాలు. drops. మీరు Okay, those of you footballers, don't అలా let the water drop, all right? ఫుట్బాలర్స్ లాగా చేయకండి. ఊరికే వచ్చి అక్కడ నుంచోండి, నిలబడండి. And don't put the first, do not push the first row people over here. ఇక ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళని Push anybody. తోసేయకండి, ఎవరిని తోయొద్దు. If all of you maintain that, అందరూ నిశ్చలంగా ఉండండి. మీరు అలా ఉంటేనే, those of you who couldn't అలా ఉంటే మాత్రమే మహాకుంభకి little bit, వెళ్ళలేకపోయిన వాళ్ళందరికీ కొద్దిగా అది వస్తుంది. okay? సరేనా? But should not push each other, okay? మీరు ఒకరిని ఒకళ్ళు తోసుకోకూడదు, అలా ఉండాలి.